ఈరోజు ములక్కాయ మామిడికాయ ఎగ్ కర్రీ చేసుకుందాం. 4-5 పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు తొక్కలు తీసి కడిగి ముక్కలుగా కట్ చేసుకుందాం. ములక్కాయలు కూడా పైన లేయర్ తీసి ముక్కలుగా కట్ చేసుకుందాం. ఎగ్స్ తీసుకుని వాటర్ పోసి ఉడికించుకుందాం. ఎగ్స్ ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడికించుకుందాం. ములక్కాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఒక మామిడికాయ తీసుకుని తొక్కలు తీసి కడిగి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. తినే పులుపుని బట్టి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పెంకులు మొత్తం తీసుకుందాం. ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాం కదా, హోల్స్ పెట్టుకోవాలి. మూకుడు పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ముందుగా మూకుడు పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం వేసుకుందాం. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. పసుపు వేసుకుందాం. ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసిన ములక్కాయ ముక్కలు వేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ముక్కలు బాగానే మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందాం. 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి మళ్ళీ 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్, కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు, ఎగ్స్ వేసుకుని కొంచెంసేపు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కర్రీ ఇలా ఉడికించుకోవాలి. ఇంకా ఉడికిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ములక్కాయ మామిడికాయ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. Like and share, subscribe my videos. Thank you.